నువ్వన్నా డీల్ చేయలేని కేసులు ఉంటాయేమో, కానీ ఆయన డీల్ చేయలేని కేసులు ఏమీ లేవు. నువ్వన్నా పరిష్కరించలేని సమస్యలు కొన్ని కలిగి ఉండొచ్చు, కానీ ఆయన పరిష్కరించలేని సమస్యలు ఏవీ లేవు. అలాంటి సమస్యలు ఏమైనా ఏర్పడే అవకాశం ఉంటే ఆయన అసలు ఈ సృష్టి చేయకపోవును. అంత ఏం లేదు. ఆయన డీల్ చేయలేని కేసులు ఏం లేవు, మొత్తం డీల్ చేస్తాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని గూర్చి చింత కలిగి ఉన్నాడు, చింతించుచున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. చింతించటం అంటే ఏంటి? కొంతమంది ఇళ్లలో ఏడుస్తుంటారు కదా, ఇళ్ళ మీద పడి. ఏమని? ఒక్కళ్ళకన్నా బాధ్యత ఉందా నా గురించి? ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా ఈ కొంపలో నా గురించి ఆలోచిస్తారా? ఈ కొంపలో ఏ కొంపలో? వాళ్ళ కొంపలోనే. ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు ఎప్పుడూ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో పురుషులు అంటారు ఈ మాట, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు అంటారు, కొన్ని కుటుంబాల్లో పిల్లలు అంటారు. అసలు ఒక్కళ్ళకన్నా చింత ఉందా? ఒక్కళ్ళకన్నా ఆలోచన ఉందా నా గురించి? ఎవరికీ చింత లేదు, ఎవరికీ పట్టను. ఎందుకు బతుకుతున్నానో, చావన్నా రావట్లేదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఈ డైలాగులు వేసారా లేదా మీరు? నేను వేసానన్న అప్పుడప్పుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఇట్ట కాదు, ఇట్లా. దేవునికి స్తోత్రం. దాదాపు చాలా చేతులు లేచినాయి. అంటే అందరూ ఈ డైలాగ్ వాడినోళ్లే. ఇప్పుడు మనకి క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు తన వాక్యంలో. ఏమని? నీ ఇంటి వాళ్ళు నీ గురించి చింతించకపోయినా, నీ గురించి ఆలోచించకపోయినా, నిన్ను కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ బంధుజనులు, నీ స్వజనులు, నువ్వు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, నీ సంఘపు వారు, నీ విశ్వాసులు, లేకపోతే నీ సేవకుడు, ఎవరు నీ గురించి ఆలోచించాలనుకుంటావో, చింతించాలనుకుంటావో, బాధ్యత కలిగి ఉండాలనుకుంటావో, భారం కలిగి ఉండాలనుకుంటావో, వారెవ్వరూ నిన్ను గూర్చి చింతించకపోయినా, నిన్ను గూర్చి నిరంతరం భారము కలిగి, బాధ్యత కలిగి చింతించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన దేవుడు అంటుంది వాక్యం. ఈ లోకంలో నువ్వు ఎవరికి పట్టకపోవచ్చు, ఈ లోకంలో నువ్వు ఎవరికి పట్టకపోవచ్చు, నీ విషయమై ఎవరికి పట్టింపు లేకపోయి ఉండొచ్చు, కానీ నిరంతరం నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను కనిపెట్టేవాడు, ఇంతమందిలో నువ్వు కూర్చున్నా సరే అంతమందిలో నిన్నే ప్రత్యేకంగా దృష్టించేవాడు ప్రభువైన యేసు. మర్చిపోతాడా? యెషయా గ్రంథం చెప్తుంది, సియోను కుమారి యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన చంటి పిల్లను మరచునా? తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. మరో చోట అన్నాడు, నేను నిన్ను మరువ జాలను అని. ఎంత ప్రేమ నువ్వంటే ఆయనకి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ విషయమై చింతిస్తున్నాడు, ఆయన నీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు, ఆయన నీ విషయమై ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన నీ కోసం ప్రణాళికలు సిద్ధపరచుకొని ఉన్నాడు, ఆయన నీ కోసం నీ అవసరానికి, నీ పరిస్థితులకు అనుగుణ్యంగా కొన్ని సిద్ధపరచుకొనే ఉన్నాడు.